హలో, నేను ఎక్కడికి ఫోన్ చేశాను? మంత్ర నిలయం. నేనెవరితో మాట్లాడుతున్నాను? మంత్ర, మీరు ఏయ్, సిగ్గులేదు? అది నా కాఫీ. సూపర్ గా ఉంది. ఛీ. వీడే బేవర్స్ అనుకుంటే వీడికి తోడుగా ఆ బేకర్ గడు ఒకటి వచ్చొచ్చాడు. ఓహో, అదే నీ బాధ. ఇప్పుడు మాణిక్యం గారి ఇంట్లో ఉండటం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. క్వార్టర్ మంది తప్ప. వాడి వల్ల బోల్డ్ లాభాలుంటాయి. ఇంత పెద్ద ఇంట్లో మనకు తోడుగా పడి ఉంటాడు. కొంచెం పొగిడామనుకో ఏ పనైనా చేసి పెడతాడు. అయినా ఇప్పుడు ఇంటి నుండి పంపించడం వల్ల ఉపయోగం ఏంటి? పైగా వాడు శంకరన్ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ నీ ప్రాబ్లం స్టార్ట్. అంతేకాకుండా ఇంట్లో ముగ్గురం ఉన్నాం అనుకో, కొనేవాడికి నమ్మకం పెరుగుతుంది, ఇల్లు తొందరగా అమ్ముడుపోద్ది. అంతేనంటావా? ఆ ప్రొఫెసర్ ఇల్లు కొంటాడంటావా? కొంచెం కాఫీ పోసి చెప్తా. ఆ ప్రొఫెసర్ కాకపోతే ఇంకో గొట్టంగాడు ఎవడొకడు కొంటాడు. బేసిక్గా ఇంటికున్న ప్రాబ్లం ఏం లేదమ్ముడు. అవును, ఇంతకుముందు ఇంట్లో మాలీ కానీ వాచ్మెన్ కానీ ఉండేవాళ్ళ? ఏమో, నాకు తెలీదు. ఒక ఆవిడ మాత్రం వెనక బస్తీ నుంచి వచ్చేదని తెలుసు, అంతే. సరే, నువ్వు ఆ ప్రామిస్ చేయాలి నాకు. ఏంటి? నువ్వు పాప్ స్టార్ అయిన తర్వాత నాకు జాబ్ ఇవ్వాలి. బాడీగార్డ్. సూపర్.